హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ నేను చేయబోయేది అరటికాయ పోపు, మజ్జిగ పులుసునండి. అరటికాయ పోపు, మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆవాలు, అల్లము కలిపి నూరుకున్నదండి ఇది పేస్టు. ఒక స్పూన్ ఆవాలు, ఒక ఇంచు అల్లం ముక్క. అవి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. వీటిలో ఇవి వేసుకుంటే చాలా బావుంటది. ఇది కొంచెం ఒక హాఫ్ స్పూను మజ్జిగ పులుసులోకండి. ఒక స్పూను దీంట్లో. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. పావు స్పూన్ పసుపు దీంట్లో కూడా రెండిట్లోని పావు స్పూన్ పసుపు వేస్తాను. టేస్ట్కి సరిపడా ఉప్పు రెండిట్లో కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి అరటికాయలు ఇలాగా నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. చెక్కేసి నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను అరటికాయలని. ఎంతోసేపు ఉడకబెట్టక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ అలా ఉడకబెడితే ఉడికిపోతాయి. ఇవి ఇదంతా కలుపుకుందామండి ఇప్పుడు. ఇదంతా ఇలా చేతితోటి మనం దుళ్ళ కింద ఇలా చేసుకోవాలండి. ఈ ఉప్పు, పసుపు, ఈ ఆవపిండి. ఆవ పెట్టటం అంట. ఆవ పెట్టి అరటికాయ పోపు అంటారండి దీన్ని. ఇలాగ మనం చేసుకోవాలండి. ఇలాగ ఆవాలు, అల్లం నూరి పెట్టుకుంటే మంచి ఆవ పెట్టిన పులిహోరలాగా చాలా బావుంటదండి ఇలాంటిటిల్లోకి. ఇదే ఆవ పెట్టిన పోపు అంటారు అందుకే ఆవ. అంతేనండి దీన్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మజ్జిగ పులుసులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి నేను. అంటే దీన్ని కూడా ఇలా కలిపేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఇది పోపు పెట్టుకుందాం. ఓకే అండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని నేను బాండ్లీ పెట్టుకున్నానండి. ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకో. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు అరటికాయ పోపుకి నేను పోపులు వేసుకుంటున్నానండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు. పచ్చిమిర్చి కూడా వేసుకో. 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. అలాగే 2 ఎండుమిర్చి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఈ అరటికాయ పోపుకి పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకండి. ఇందులోనే చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఈ అరటికాయ కలిపి పెట్టుకున్నది ఇందులో వేసుకోండి. అంతా ఇలా కలిసేటట్లు దీంట్లో కలిపేసుకోవాలి.
ఇలాంటి పోపు అంతా ఈ అరటికాయకి పట్టేలాగా కలిపి ఇందులోనే ఒక పావు చెక్క అండి. ఒక పావు చెక్క నిమ్మరసం పిండు. రెండు సరిపోతుంది. పావు చెక్క సరిపోతుందండి. ఓకే. అంతేనండి. అయిపోయింది అరటికాయ పోపు. దీన్ని ఇలా పక్కకు పెట్టు. ఇప్పుడు ఇంకో బాండ్లీ పెట్టుకుంటున్నానండి. మజ్జిగ సారు. మజ్జిగ సారు అంటారండి. మజ్జిగ పులుసు అంటారు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారనుకోండి. ఇప్పుడు మజ్జిగ తాలింపు. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. పెరుగుని ఇలాగ ఇంత చిక్కగా కలిపి పెట్టుకోవాలండి. గిలకొట్టుకుని మనం. మరీ పలసగా ఉంటే బాగోదండి. ఇలా ఉండాలి. ఇలా ఉంది. ఆయిల్ ఎక్కకండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి నేను. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి తీసుకో. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. మీడియం సైజ్ ఉల్లిపాయ. ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఈ మజ్జిగ సారుకి ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకండి ఒక 2. ఇందులోనే కొద్దిగా చిటికెడు ఇంగువ. పోపు వేగిపోయింది. మజ్జిగ ఇందులో పోసుకో.
ఇదిగోనండి మజ్జిగ పులుసు, అరటికాయ పోపు. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి అరటికాయ పోపులో. అంతేనండి. మన ఇంట్లో పెరుగు ఏదైనా ముందు రోజు పెరుగు ఉండిపోయినా చేసినా ఇలా చేసుకుంటే అండి చాలా బావుంటది అన్నంలోకయ్యిని. అలాగండి ఈ 2 గనుక అరటికాయ పోపు, మజ్జిగ పులుసు మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.